రేవంత్ బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టు పిటిషన్ను రద్దు చేసింది. ఏసీబీ వాదనలను కూడా తిరస్కరించినట్టుగా సమాచారం అందుతోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు ఢిల్లీ నుంచి. వెంకటేష్, చెప్పండి, ఎందుకు ఈ పిటిషన్ను రద్దు చేసింది సుప్రీంకోర్టు? రేవంత్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని ఏసీబీ దాఖలు చేసినటువంటి పిటిషన్ స్వీకరించేందుకు సుప్రీంకోర్టు శుభకత వ్యక్తం చేయలేదు. ఇందులో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో తాము జోక్యం చేసుకునేది లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దత్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుల నుంచి సిఆర్పిసి 164 కింద స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అట్లాగే ఇందులో వీళ్ళకి సంబంధించినటువంటి పార్ట్ పూర్తయిన నేపథ్యంలో ఈ బెయిల్ సంబంధించి రద్దు విషయంలో తాము ఎటువంటి జోక్యం చేసుకోమని బెయిల్ పిటిషన్ తోసిపుచ్చింది. అయితే ప్రధానంగా కపిల్ సిబల్ మాత్రం చాలా స్ట్రెస్ చేశారు. డెఫినెట్ గా ఈ కేసులో ఉన్నటువంటి ప్రధాన నిందితుడు చాలా ప్రభావితం చేసేటువంటి వ్యక్తి కనుక అతను జైల్లో ఉండాల్సింది. అతను చేసినటువంటి కామెంట్స్ కానీ అట్లా ఈ కేసులో ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదు. ఇంకా దర్యాప్తు ఇంకా ఇన్కంప్లీట్ గా ఉంది. మనీ విషయంలో దీనికి సంబంధించి ఏసీబీ ఇంకా దర్యాప్తు చేస్తుంది కనుక డెఫినెట్ గా ఈ నిందితులకు ఇచ్చినటువంటి బెయిల్ రద్దు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మనీ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానికి సంబంధించి ఇంతవరకు ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదు. ఆ అంశానికి సంబంధించి దర్యాప్తు పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఇంతటి ప్రభావితం చేసే వ్యక్తి, ఇంత ఇన్ఫ్లుయెన్షియాలిటీ ఉన్నటువంటి వ్యక్తి కనుక బయట ఉంటే ఈ కేసు దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని చెప్పి స్పష్టం చేశారు. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో అనేక పొరపాట్లు ఉన్నాయి కనుక సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసుకొని ఈ నిందితులకు ఇచ్చినటువంటి బెయిల్ ను తక్షణమే రద్దు చేయాలని కపిల్ సిబల్ విజ్ఞప్తి చేశారు. అయితే కపిల్ సిబల్ చేసినటువంటి వాదనతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏకీభవించలేదు. ఇప్పటికే అతను 4 రోజుల పాటు జైల్లో ఉన్నాడు. ఆ స్టేట్మెంట్ 164 సంబంధించినటువంటి రికార్డు కూడా పూర్తి అయింది. అట్లాగే పోలీసుకు సంబంధించి కస్టడీ కూడా ఉన్న నేపథ్యంలో తాము ఇందులో జోక్యం చేసుకోలేమని ఏసీబీ దాఖలు చేసినటువంటి పిటిషన్ ను తోసిపుచ్చింది. వెంకటేష్, మరి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది ఏసీబీది? ఏసీబీ నెక్స్ట్ ఏం చేస్తుందనేది మనం చూడాలి. ఇప్పటికే ఏసీబీ ఒక మెమో హైకోర్టులో దాఖలు చేసింది. బెయిల్ షరతులు రేవంత్ రెడ్డి ఉల్లంఘించారు. షరతులు ఏవైతే ఉన్నాయో ఆ షరతులకు సంబంధించినటువంటి ఉల్లంఘన జరిగింది. ఆయన జైలు నుంచి విడుదలైన సందర్భంలోనే జైలు నుంచి ప్రొఫెషన్ గా వెళ్లి ఒక బెదిరింపు ధోరణిలో ముఖ్యమంత్రిపై మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్, దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్ని కూడా హైకోర్టు కూడా వెళ్లే అవకాశాన్ని ఏసీబీ పరిశీలిస్తుంది. బహుశా ఈ బెయిల్ షరతు ఉల్లంఘన జరిగినాయి కాబట్టి అందులో హైకోర్టులో తిరిగి పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. వెంకటేష్, లాయర్స్ ఏమన్నా మీడియాతో మాట్లాడే అవకాశం ఉందా? ఇప్పుడే జస్ట్ కొన్ని నిమిషాల్లో జరిగింది. ఇంకా లాయర్స్ అంతా కూడా లోపలే ఉన్నారు. వారంతా బయటికి రావడానికి కొద్దిగా టైం పడుతుంది. అయితే అడ్వకేట్స్ అంతా కూడా తెలంగాణ సర్కార్ ఏసీబీ నుంచి అపీర్ అయినటువంటి అడ్వకేట్స్ అంతా చెప్తున్నారు డెఫినెట్ గా తాము ఈ కేసులో హైకోర్టు దాఖలు చేసి బెయిల్ షరతులను ఉల్లంఘించారు కాబట్టి డెఫినెట్ గా దీన్ని తిరిగి ఆశ్రయించేటువంటి యోచనలు మాత్రం ఏసీబీ కనపడుతుంది. వెంకటేష్, అంటే తిరిగి మళ్ళీ హైకోర్టునే సంప్రదించే అవకాశాలు ఉన్నాయా ఏసీబీ? బెయిల్ షరతులు రేవంత్ రెడ్డి ఉల్లంఘించాడన్నది ఏసీబీ చేస్తున్నటువంటి ఆరోపణ. అతను చేసినటువంటి ప్రసంగం అంతా కూడా బెదిరింపు ధోరణిలో ఉంది. కేసీఆర్ కు రాజకీయంగా అంతుస్తాను, ఆయన ఉనికి లేకుండా చేస్తానని ఆయన చేసినటువంటి ప్రసంగాలన్నీ కూడా పరోక్షంగా సాక్షులను బెదిరించే విధంగా ఉంది. ఆధారాలను తారుమారు చేసేటువంటి ప్రభావితం చేసేటువంటి వ్యక్తి కనుక వీటన్నిటికీ రుజువుగా చూపిస్తూ హైకోర్టులో తిరిగి ఒక పిటిషన్ దాఖలు చేసే యోచనలో మాత్రం ఏసీబీ న్యాయవాదులు కనిపిస్తున్నారు.